ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నువ్వు దేవరాజ్ సార్ డాటర్ అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆయనే నా రోల్ మోడల్, తెలుసా? తెలుసు, అందుకే కదా నేను చెప్పలేదు. నేను మీకు అలా చెప్పి ఉంటే మీరు నన్ను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తుండేవాళ్ళు. చెప్పకపోయినా కూడా నేను నిన్ను స్పెషల్గానే ట్రీట్ చేస్తాను. నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఎప్పుడైతే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని దేవరాజ్ సార్కి ప్రామిస్ చేశానో ఇక నుంచి నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉంటాను. ఇక మీదట నువ్వు ఈ రిషి నుంచి తప్పించుకోలేవు, తప్పించుకోనివ్వను. నేను ఆ స్థాయిలో మీ డాడీని అడ్మైర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ మీరు చూపిస్తున్న అభిమానానికి. సరే రిషి, నేను వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. షూర్. ఏంటి బాస్, అమెరికన్ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి ముందే అనామిక ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా ఉంది? ఎలా అవ్వకుండా ఉంటుంది చెప్పు? ఎంటర్ అయింది రిషి. ఎవడు మధ్యలో వచ్చినా కూడా అనామిక నాది. వాళ్ళ బాబే వచ్చినా కూడా నా నుంచి కాపాడలేడు. ఏంటి అనామిక, బాస్ ఏంటి చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్పారు. ఓ, ఎందుకు? మళ్ళీ జాబ్ లో జాయిన్ అయినందుకు. దానికి నువ్వేమన్నావు? థ్యాంక్స్ చెప్పాను. ఇదెందుకు? ఇంటికొచ్చి సారీ చెప్పినందుకు. అరే, బాస్ కి నువ్వు థ్యాంక్స్ చెప్పడం, నీకు బాస్ థ్యాంక్స్ చెప్పడం ఒళ్ళంతా పులకరించిపోతుందబ్బా. ఏ మార్నింగ్ స్నానం చేయలేదా ఏంటి? హలో, ఇలా టైం పాస్ చేయకుండా ముందు మీ వర్క్ చూసుకోండి. ఈ రోజు క్యారెక్టర్ స్కెచెస్ వేసే పని ముగించాలి. అదో పెద్ద విషయమా ఏంటి? మా హస్తకళా నైపుణ్యం చూడండి. హస్తకళో పాదకళో హీరోయిన్ స్కెచ్ చూడగానే ఫ్లాట్ అయిపోయేలా ఉండాలి, అర్థమైందా? అదే విధంగా హీరో క్యారెక్టర్ చూడగానే మెరుపులు వచ్చేలా ఉండాలి. అది మీరు చూసుకోండి. తమరి లుక్కు అర్థం ఏంటి? తమరికి బాగా మాటలు ఎక్కువైపోయాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ మాత్రమే చేసుకోండి మిస్టర్ నందకుమార్. లేదంటే యాజ్ ఎ టీమ్ లీడర్ బాస్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్త. అయ్యో, భయంగా ఉంది. సరే మేడం గారు, నేను నా పని చూసుకుంటా, మీరు మీ పని చూసుకోండి. కోపం వచ్చుంటుందా? చూడగానే మైండ్ బ్లోయింగ్ అయ్యే ఫేస్ అంటే అది అనామిక, అనామిక. ఏంటి? నేను డిజైన్ ని కంప్లీట్ చేశాను. అప్పుడైనా? అవును, చూస్తావా? వద్దు వద్దు. ఏ నీ డిజైన్ ని చూస్తే ఆ తర్వాత అదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను హీరో డిజైన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల నా డిజైన్ కంప్లీట్ చేసి చూస్తాను. ఎక్కడ?
నువ్వింకా స్టార్ట్ కూడా చేయలేదు కదా మేడం. ఏం చేయాలి, మైండ్ బ్లోయింగ్ ఐడియా ఏమీ రావడం లేదు. అవును, నువ్వెలా ఇంత తొందరగా డిజైన్ కంప్లీట్ చేసావు? మనసుకి నచ్చిన క్యారెక్టర్ని అలాగే దించేశానంతే, టక్కున కంప్లీట్ అయిపోయింది. అలాగా, సరే నేను కూడా అదే ట్రై చేసి చూస్తాను. ట్రై ఎలాగో నా ఫేసే కదా దిగిపోయేది. ఇంతసేపు ఆలోచిస్తుందేంటి? ఒకవేళ మన ఫేస్ స్కెచ్ వేయట్లేదా? ఏమైందండి? ఎవరి ఫేస్ అయినా వచ్చిందా? వచ్చేసింది. ఎవరి ఫేస్ అది? అది నీకెందుకు? సరదాగా ఒక కొలీగ్గా తెలుసుకుందామని. ఏం అవసరం లేదు. నువ్వు ఎలాగో హీరోయిన్ డిజైన్ చేస్తున్నావు కదా, ఆ పని మీదే ఉండు. నేను హీరోని డిజైన్ చేసి అప్పుడు చెప్తాను. సరే, ఓకే. ఏంటనమిక, డిజైన్ రెడీయా? కంప్లీట్ అయింది. మరైతే రెండింటిని కలిపి ఒక ప్రివ్యూ చూద్దామా? దాందేముంది, ష్యూర్. గురు, ఓకే. సో ఎలా ఉంది హీరోయిన్ క్యారెక్టర్ స్కెచ్? సూపర్ గా ఉంది నందు. నేను కూడా నిన్ను బిల్డప్ బాయ్ అనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. నాకెందుకో ఈ యూనిక్ పీస్ ని ఎక్కడ చూసినట్టుగా ఉందే. మీకెవరికైనా అలా అనిపిస్తుందా? కానీ ఎవరనేది గుర్తుకు రావడం లేదు, టక్కున స్ట్రైక్ కూడా అవడం లేదు. ఏమండి, హలో, ఎక్కడైనా చూసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ హిట్ అండి. ఫెమిలియారిటీ ఇది డిస్నీలో డిజైన్ చేసే వాళ్ళే ట్రిక్ గా యూజ్ చేస్తున్నారు. అలాగా? నిజమేనా నువ్వు చెప్పేది? సూపర్ బ్రో. ఓకే అనామిక, ఇప్పుడు మీ హీరో క్యారెక్టర్ డిజైన్ చూద్దామా? చూద్దాం. చూద్దాం.
తను డిజైన్ చేసిన హీరో మనం క్లీన్ షేవ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడు. ఒకవేళ తను కూడా నా ఫేస్ తన మనసులో ఫిక్స్ చేసుకునే ఈ డిజైన్ చేసిందా? ఈ హీరో క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసిన ఫేస్ లాగా అనిపిస్తుంది కదా. ఏంటది? పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందా? అవును అనామిక, నువ్వు కూడా నందులాగా డిజ్నీ ట్రిక్ యూజ్ చేసి డిజైన్ చేసావా ఏంటి? అలా ఏం లేదు, చూసిన వెంటనే నచ్చేలా ఒక డిజైన్ ని రెడీ చేశాను. నా మనసులో ఏమనిపించిందో అదే డిజైన్ చేశాను, అంతేగాని నేను కొత్తగా ఏమీ ట్రై చేయలేదు. అలా అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ క్యారెక్టర్స్ కి నేమ్స్ ఫిక్స్ చేద్దాం. ఏం పేరు పెడదాం గైస్? ఒక మంచి లవ్ స్టోరీకి తగినట్టుగా మీరే ఒక పేరు సజెస్ట్ చేయండి. హీరోకి కావాలంటే రోమియో అని పేరు పెడదామా? రోమియోనా? రోమియో జూలియట్ మంచి లవ్ స్టోరీ అండి. రోమియో అనే పేరు ఇంటర్నేషనల్ గా ఉంటుంది. లేదంటే షార్ట్ గా రో అని పెడదామా? ఏమంటారు? నందు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. రో అనే పెట్టేద్దాం, చాలా రిచ్ గా ఉంది. సరే, హీరోయిన్ కి ఏం పేరు పెడదాం మరి? జూలియట్ అని పెడదాం. ఏ, రోమియోకి జోడీ అంటే అది జూలియటేనా? కొత్తగా ట్రై చేయొచ్చు కదా. ఐశ్వర్య? చాలా ఇండియనిస్టిక్ గా ఉంటుంది, కొంచెం ఇంటర్నేషనల్ గా వెళ్దాం. ఏంజలినా అని పెడదామా? జెనిఫర్? క్యాథరిన్? సెట్ అవ్వలేదు. యానిమేషన్ క్యారెక్టర్ చేస్తున్నాం, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటేనే అది వినడానికి చాలా బాగుంటుంది. నువ్వే ఒక మంచి పేరు చెప్పు. రియా అని పెడదామా? రియానా? అవును, రియా. ఇంటర్నేషనల్ గానే ఉంటుంది, షార్ట్ గానే ఉంటుంది. ఏమంటారు అందరూ? రో రియా క్యూట్ గా ఉంది కదా, ఇదే ఫిక్స్ చేసేద్దాం. హలో, ఏంటి అందరూ క్లాప్స్ కొడుతూ డిస్కస్ చేసుకుంటున్నారు? అవును రిషి, ఆ క్యారెక్టర్ కి నేమ్స్ పెట్టడం గురించి మేమందరం డిస్కస్ చేస్తున్నాం. హీరో పేరు రో, హీరోయిన్ పేరు రియా. ఓకేనా? రో రియా, ఎందుకు ఈ పేర్లు సెలెక్ట్ చేశారు? మేము సెలెక్ట్ చేయలేదు సార్, అనామిక సెలెక్షన్. ఏంటి అనామిక, ఎనీ స్పెసిఫిక్ రీజన్? అవును రిషి, జనరల్ గా ఒక యానిమేషన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి టక్కున రీచ్ అవ్వాలంటే ఇలాంటి షార్ట్ గా ఉండే పేర్లే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ. అంతేకాకుండా నాకు 2 లెటర్స్ ఉన్న షార్ట్ నేమ్స్ అంటే చాలా ఇష్టం తెలుసా? నంద కుమార్ 5 అక్షరాలున్నాయే, 7 2 అక్షరాల పేర్లే ఇష్టమని చెప్తుంది. ఏమయ్యా వరదరాజులు, నీకు వేరే పేరే దొరకలేదా? 5 అక్షరాల పేరు పెట్టి నా ఆశను నాశనం చేసావు కదయ్యా. నిన్ను ఇంటికొచ్చి నీ సంగతి చెప్పు. నాకు ఎలాగో మా ఇంట్లో అనామిక అని ఒక పెద్ద పేరు పెట్టారు. అట్లీస్ట్ నా క్యారెక్టర్స్ కి అయినా షార్ట్ నేమ్స్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకేనా రిషి? నాకోకే, నువ్వు చెప్పినట్టుగానే ఈ క్యారెక్టర్స్ బాగా రీచ్ అవుతాయి. రో రియా ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. మరి ఇంకేంటి, బాసే చెప్పేశారు. లెట్స్ ఫిక్స్ దిస్. రిషి తను చెప్పినట్టుగానే 2 లెటర్స్ నేమ్. ఒకవేళ నేను నచ్చాననే విషయం ఇండైరెక్ట్ గా చెప్తుందా? అవునవును, ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎస్, ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. అమ్మా. అనామిక, ఆఫీస్కి వెళ్ళొచ్చేసావా? అవునమ్మా. కూర్చోమ్మా. ఏంటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నావు? మనసులో అనుకునేదే మొహంలో తెలుస్తుంది. పిల్లలు ఏమనుకుంటున్నారనేది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. నువ్వు అమ్మా అని మెల్లగా వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడే నాకు తెలిసిపోయింది నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావని. విషయమేంటో చెప్పు. నేను కూడా ఇది ఎలా స్టార్ట్ చేసి ఏ విధంగా చెప్పాలి అని బాగా టెన్షన్ పడిపోయాను. దాన్ని చాలా ఈజీ చేసావమ్మా. సరే, విషయమేంటో చెప్పు. ఏం లేదమ్మా, నాకు ఒక అబ్బాయి చాలా నచ్చాడు.
ఎక్కడా? ఆఫీస్లోనా? అమ్మా ఏయ్, ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండద్దు. ఆ అబ్బాయి ఎవరు ఏంటనేది చెప్పు. నాతో పాటు నందు అని ఒకతను వర్క్ చేస్తున్నాడు. తను చాలా మంచి అబ్బాయమ్మా. నీకు నచ్చాడని చెప్తుంటేనే అతడు మంచివాడని అర్థమవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? తెలియట్లేదు. ఏ, ఆ అబ్బాయి నిన్ను లవ్ చేయలేదా? అది కూడా తెలీదమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయాన్ని ఎందుకు నువ్వు నా దగ్గరకొచ్చి చెప్తున్నావు అనేది. ఇదే నువ్వు మీ డాడీకి చెప్పావనుకో, ఈ పాటికి అతనికి ఫోన్ చేసి మా అమ్మాయి నచ్చిందా లేదా అని అడిగేసి మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసి ఉండేవారు. పర్వాలేదు పర్వాలేదు, మీ డాడీని నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు. అమ్మా, డాడీని అర్థం చేసుకున్నాను, కానీ అతన్ని అర్థం చేసుకోలేకపోతున్నానే. నందుకి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు, కానీ అది అతను ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఏ, అతను పెద్దగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కాదా? అవును, వాళ్ళది ఒక మధ్యతరగతి ఫ్యామిలీ అమ్మా. అదే విధంగా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అని చెప్పాను. అలా చెప్పినా కూడా తను లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అదే నేను ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయినని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అనామిక, విషయం అది కాదమ్మా. నువ్వు రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, నీ మనసు కనిపించింది నువ్వు ఫ్రాంక్ గా చెప్పేగలవు, కానీ అందరూ అలా చెప్పలేరు కదా. నార్మల్ మిడిల్ క్లాస్కి ప్రేమ తీరం దాటాలంటే పెద్ద పోరాటమే చేయాలి. కొంచెం వెయిట్ చేయమ్మా. ముందు ఆ అబ్బాయికి నువ్వు నచ్చావో లేదో తెలుసుకో. ఆ తర్వాత జరగాల్సినవన్నీ వాటంతట అవే జరుగుతాయి. సరేనా? సరే అమ్మా. నీకతను నచ్చాడని డాడీకి ఎప్పుడు చెప్పబోతున్నావు? అదే చెప్పాను కదా, నందుకి నేను నచ్చానో లేదో తెలిసేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. ముందు అది తెలుసుకోవాలి, ఆ తర్వాత డాడీకి ఈ విషయం చెప్పేద్దాం. అప్పటి వరకు నువ్వు కూడా ఈ విషయం గురించి డాడీకి చెప్పొద్దమ్మా, సరేనా? సరే. ప్రామిస్? ప్రామిస్. 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 నేను ఊహించిందే కరెక్ట్ అయింది. అనామిక వాళ్ళ అమ్మతోనే ఈ విషయం చెప్పిందంటే అప్పుడైతే అనామికకి నందు నచ్చాడు. ఇక తెలియాల్సింది నందుకి అనామిక నచ్చిందో లేదో తెలియాలి. రే, ఎంతసేపు అదే చూస్తూ ఉంటావురా? తనని మనసులో తలుచుకుని ఎంత అందంగా డిజైన్ చేశాను. అది నేను చూసుకుంటే నువ్వెందుకురా సీరియస్ అవుతావు? బాబు, నువ్వు మాత్రమే మనసులో తలుచుకుంటే సరిపోదు, తాను కూడా తలుచుకోవాలి. తలుచుకుందే, తను కూడా తలుచుకుందే. అదెలారా నీకు తెలుసు? ఉండు, చూపిస్తాను. ఇది చూసావు కదా? ఇది చూస్తే ఎవరిలా అనిపిస్తుంది? అందంగా ఉన్నాడు కదా? రే, ఇతన్ని ఎక్కడో చూసినట్టుందిరా. అవునవునవును. అదే ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టం కదా? అది 6 అక్షరాలు. ఇతని పేరు మన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రా, పవన్ కళ్యాణ్. అది తొలి ప్రేమ, బద్రి, ఖుషి, పవన్ కళ్యాణ్.
ఏంట్రా కోపంగా చూస్తున్నావు? అతను కదా? కాదురా, బాగా చూసి చెప్పు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు అనుకో, నేను నీకు ట్రీట్ ఇస్తాను. ట్రీటా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను చూడు. మంచి హెయిర్ స్టైల్, చూడ్డానికి సూపర్ స్టార్ లా ఉన్నాడు. అతనే వచ్చేసావు. ఇతనేరా? గొంతు దాకా వస్తుంది, బయటికి రావట్లేదురా. ఊసేసేయ్. అయ్యో